Let me show you another verse. ఇంకొక వచనం మీకు చూపిస్తాను. In Matthew 5 and verse 27. మత్తయి సువార్త 5:27. The Old Testament was you shall not commit adultery. పాత నిబంధనలో ఏం చెప్పబడిందంటే మీరు వ్యభిచారం చేయవద్దు. And the law was if you commit adultery you'll be stoned to death in the Old Testament. ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో నువ్వు వ్యభిచారం చేసినట్లయితే రాళ్లతో కొట్టి చంపబడతావు. You have to kill a person, man or woman who commits adultery. ఆ వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా వ్యభిచారంలో పట్టబడినట్లయితే రాళ్లతో కొట్టి చంపేయాలి. Yeah, we say yes, adultery is serious. We should not be unfaithful to our wives, correct? అవును, వ్యభిచారం ఎంతో తీవ్రమైంది, మన భార్యల పట్ల మనం నమ్మకంగా ఉండాలని మనం ఒప్పుకుంటాం. But Jesus said you can be unfaithful to your wife by looking at another woman with lust. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నువ్వు వేరే స్త్రీని మోహపు చూపులు చూచడం ద్వారా నీ భార్యకి నీవు నమ్మకంగా లేవు అని చెప్తున్నారు. You don't have to touch that woman. ఆ స్త్రీని నువ్వే ముట్టుకోవాల్సిన అవసరం లేదు. You can just sit in a bus and look at a woman and lust after her. నువ్వు బస్సులో కూర్చొని ఒక స్త్రీ వైపు చూచి మోహించొచ్చు. Or see a picture somewhere and lust after that woman in that picture. లేనట్లయితే ఎక్కడైనా ఒక బొమ్మను చూసి కూడా ఆ బొమ్మలో ఉన్న స్త్రీని చూసి మోహించొచ్చు నువ్వు. Jesus said that is adultery. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే అది కూడా వ్యభిచారమే. See here. Verse 28. 28వ వచనం. Everyone, not one or two people, every single person it says here. ఇక్కడ ఏదో ఒకరికిద్దరు కాదు, నేను మీతో చెప్పున్నదేమనగా ప్రతి ఒక్కరికి. Everyone who looks at a woman and lusts for her in his mind has already committed adultery in his heart. ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. You don't have to touch her. ఆమెను ముట్టుకోవాల్సిన అవసరం లేదు. You don't even have to lust a second time. నువ్వు రెండోసారి కూడా మోహించాల్సిన అవసరం లేదు. Once ఒక్కసారి you committed adultery. నువ్వు వ్యభిచారం చేసినట్లే. So how serious is that? ఎంత తీవ్రమైందో కదా ఇది. See verse 29. 29వ వచనం. Jesus said this is so serious that it is better you pull out your right eye than lust after a woman. ఇది ఎంత తీవ్రమైందంటే నువ్వు ఒక స్త్రీ ఎడ్ల మోహపు చూపులు చూడటం కంటే నీ కుడి కన్ను పెరికి వేయటం మంచిది. Now when will you pull out your right eye? నీ కుడి కన్ను ఎప్పుడు పెరికేస్తావు? Sometimes there are cases where the doctor tells a person your right eye has to be removed because it is so badly infected that it can kill you. కొన్నిసార్లు డాక్టర్లు ఏం చెప్తారంటే నీ కుడి కన్ను తీసేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎంతో ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని ద్వారా నువ్వు చచ్చిపోతావు అని చెప్తారు. No, our eye is so valuable that we will never allow anybody to remove it unless it is so serious that it will kill us. మన కన్ను ఎంతో విలువైంది, మనం తీసివేయటానికి ఇష్టపడము. ఆ కన్ను ద్వారా దేహం అంతా మరణించే అవకాశం వచ్చినప్పుడే తీసేయటానికి అనుమతిస్తాం. And Jesus said this is so serious also. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఇది కూడా ఎంతో తీవ్రమైంది. Lust after a woman is so serious that it's better to pull out your eye. ఒక స్త్రీని మోహపు చూపు చూడటం ఎంత తీవ్రమైందంటే దానికంటే నీ కుడి కన్ను పెరికివేయటం మంచిది. So then one eye is removed, you got one eye, left eye is there, and you can lust with your left eye also. కాబట్టి నీ కుడి కన్ను తీసేసిన తర్వాత ఎడం కన్ను ఉంటుంది, ఎడం కన్నుతో కూడా నువ్వు మోహించవచ్చు. So then you have to remove the left eye also. అప్పుడు నువ్వు ఎడం కన్ను కూడా తీసేసుకోవాలి. You don't need two eyes to lust after a woman, one eye is enough. ఒక స్త్రీని మోహపు చూపు చూడటానికి రెండు కళ్ళు అవసరం లేదు, ఒక్క కన్నున్నా కూడా చేయొచ్చు. So the meaning here is you must remove both eyes if necessary. ఇక్కడ అర్థం ఏంటంటే అవసరమైతే రెండు కన్నులు పెరికి వేసుకోవాలి. Why did Jesus speak so strongly about it? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత గట్టిగా చెప్పారు ఇక్కడ? Because he said otherwise you'll go to hell. లేనట్లయితే నువ్వు నరకంకి వెళ్తావు. See, it says there in verse 29. 29వ వచనం. If your right eye makes you lust, pull it out. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి వేయము. And the meaning is then if you lust with your left eye, pull out that also. దాని అర్థం ఏంటంటే ఎడం కన్నుతో తర్వాత చేసిన ఎడం కన్ను కూడా తీసేయని. Because it is better to be blind and go to heaven than to have both eyes and go to hell. ఎందుకంటే నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. That's what it says here. You can be thrown into hell. నరకంలో పడవేయబడతావు. Then he speaks about your hand. ఆ తర్వాత చెయ్యి గురించి చెప్తున్నారు. Supposing you commit a sexual sin with your hand.
ఒకవేళ నీ చేత్తో నీవు లైంగిక సంబంధమైన పాపం చేసినట్లయితే Verse 30. 30వ వచనం. The subject is adultery. ఇక్కడ వ్యభిచారం గురించిన అంశం. And so he's talking about sexual sin. లైంగిక సంబంధమైన పాపం గురించి చెప్తున్నాడు. Sexual sin with your hand. నీ చేత్తో లైంగిక సంబంధమైన పాపాన్ని చేసినట్లయితే, and all men know what that means. పురుషులందరికీ తెలుసు దాని అర్థం ఏంటో. Cut it off. దాన్ని నీ యొద్ద నుండి నరికివేయి. And then cut off your left hand also if you sin with your left hand. ఒకవేళ ఎడం చేతితో పాపం చేసిన ఎడం చేతి కూడా నరికివేయి. Otherwise, verse 30, you will go to hell. లేనట్లయితే నువ్వు నరకంలో పడవేయబడతావు. How many people believe that? ఎంతమంది నమ్ముతారు దీన్ని? I think there are very, very few Christians in the whole world who believe that. ఈ లోకములో దీన్ని నమ్మే క్రైస్తవులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. You ask them, do you believe at least that it is a sin to lust with your eyes? కనీసం అసలు మోహపు చూపులు చూడటం పాపమనైనా అంగీకరిస్తున్నావా నువ్వు? Or to sin sexually with your hand? లేకపోతే నీ చేతులతో లైంగిక సంబంధమైన పాపం చేయటం? Then why don't you take it seriously? మరి ఎందుకు తీవ్రంగా తీసుకోవైతే? You say, because the blood of Christ is there to cleanse me. ఎందుకంటే నన్ను కడిగి పవిత్రపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ఎంతో సిద్ధంగా ఉంది. So I asked them, that means you can sin every day, right? అంటే మరి ప్రతిరోజు నువ్వు పాపం చేస్తావు అంతే కదా? Because the blood of Christ is there every day. ఎందుకంటే ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు రక్తం ఉంటుంది మరి. Then you are guilty of the sin mentioned in Hebrews 10:29. ఆ విధంగా అయితే హెబ్రీ 10:29లో ప్రస్తావించబడిన పాపం విషయం నువ్వు అపరాధి అవుతావు. The blood of Christ like something cheap and common. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఎంతో చౌకైనదిగా తేలిగ్గా చూసే స్వభావం. You are treating it like tap water. కుళాయి నీటి వలె నువ్వు చూస్తున్నావు. Doesn't matter if my hand is dirty, I can wash it. నా చేతులు మురికైనా పర్వాలేదు, నేను కడుక్కుంటాను వెళ్ళి. Doesn't matter if I got angry with my tongue, the blood of Christ will cleanse me. నేను కోపంతో నా నాలుగు తేది మాట్లాడినా పర్వాలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం ఉంది. Doesn't matter if I lusted with my eyes, the blood of Christ will cleanse me. నా కన్నులతో నేను మోహం చూపులు చూసినా పర్వాలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం సిద్ధంగా ఉంది. Doesn't matter if I committed some sexual sin with my hand, the blood of Christ will cleanse me. నా చేతులతో లైంగిక సంబంధమైన పాపం చేసినా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎంతో సిద్ధంగా ఉంది. I tell you in Jesus' name, the most Christians and most preachers have never understood the seriousness of sin. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో చెప్తున్నాను, అనేక మంది విశ్వాసులు బోధకులు పాపం యొక్క తీవ్రతను అర్థం చేసుకోలేదు. That's because they don't know God. ఎందుకంటే వారికి దేవుడు తెలియదు. You can read the Bible. నువ్వు బైబిల్ చదవచ్చు. People go to Bible school. అనేక మంది బైబిల్ పాఠశాలకు వెళ్తుంటారు. But they have not understood the seriousness of sin. కానీ పాపం యొక్క తీవ్రతను వాళ్ళు అర్థం చేసుకోలేదు.